నమస్తే, వెల్కమ్ టు బరాబర్ అడుగుదాం. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయి? ఎన్నికల ముందు పలికిన చిలక పలుకులు మర్చిపోయారా? నిరుద్యోగుల ఓట్లు వేయించుకొని మోసం చేస్తారా? మోసకారి కాంగ్రెస్ సర్కార్ను గల్లాబట్టి నిలదీద్దాం. ఆర్భాటంగా ప్రకటించిన నోటిఫికేషన్లు ఎక్కడా? ఉద్యోగాలేవి? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కొత్తగా ఏం నోటిఫికేషన్లు ఇచ్చారు? అసెంబ్లీలో గొప్పగా ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ఏమైంది? నమ్మించి గొంతు కోసిన పాలకుల కుట్రల్ని ఎండగడదాం. గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు మీ ఖాతాలో వేసుకుంటారా? ఉద్యోగాలు లేక అల్లాడిపోతున్న విద్యార్థుల కష్టాలు కనిపించడం లేదా? ఇంకెన్ని రోజులు మాయమాటలు చెప్పుకుంటూ తిరుగుతారు? మాట తప్పిన కాంగ్రెస్ పార్టీని టీ న్యూస్ తరపున బరాబర్ ప్రశ్నిద్దాం. నిరుద్యోగుల ఉసురు పోసుకుంటోంది రేవంత్ సర్కార్. కాంగ్రెస్ ప్రభుత్వ జాబ్ క్యాలెండర్ డ్రామాల ముసుగు పూర్తిగా తొలగిపోయింది. రేవంత్ సర్కార్కు మళ్లీ నిరుద్యోగుల సెగ మొదలైంది. నిరుద్యోగుల ఆందోళనతో గాంధీ భవన్ గడగడలాడింది. ఓయూ క్యాంపస్ దద్దరిల్లింది. నోటిఫికేషన్లు ఎక్కడా, ఉద్యోగాలేవి అంటూ నిరుద్యోగులు గర్జించారు. ఏడాది దాటినా 2 లక్షల ఉద్యోగాల హామీ ఎందుకు అమలు చేయడం లేదంటూ నిప్పులు చెరిగారు. కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లు ఉద్యోగాలే తప్ప కాంగ్రెస్ ఒరగబెట్టిందేంటని ప్రశ్నించారు. రేవంత్ సర్కారు మోసాలపై మరోసారి నిరుద్యోగులు పోరుబాట పట్టారు. అధికారంలోకి రాకముందు యూత్ డిక్లరేషన్లో రేవంత్ ఏమన్నాడో మీరు చూడండి. నూతన సంవత్సరం, నూతన ప్రభుత్వం 2024లో ఏర్పాటు చేస్తుంది. ఆ కొత్త ప్రభుత్వంలో మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుంది. మొదటి సంవత్సరం 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసే బాధ్యత రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మిత్రులారా, నూతన సంవత్సరం, నూతన ప్రభుత్వం 2024లో ఏర్పాటు చేస్తుంది. ఆ కొత్త ప్రభుత్వంలో మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుంది. మొదటి సంవత్సరం 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసే బాధ్యత రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మిత్రులారా, నూతన ఉద్యోగాల హామీలపై సర్కారు తీరును నిరసిస్తూ హైదరాబాద్లో నిరుద్యోగులు ఆందోళన చేపట్టారు. పవర్ సెక్టార్లో ఖాళీగా ఉన్న 4000 పోస్టులు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ గాంధీ భవన్ను ముట్టడించారు. దాదాపు 200 మంది నిరుద్యోగులు ఆందోళనలో పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపే ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పి మాట తప్పడంపై ఫైర్ అయ్యారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ 2024లో విడుదల కావాల్సిన టీజీ ట్రాన్స్కో, టీజీ ఎంపీడీసీఎల్, టీజీ ఎస్పీడీసీఎల్, అసిస్టెంట్ ఇంజనీర్, సబ్ ఇంజనీర్, జూనియర్ లైన్మెన్ పోస్టుల నోటిఫికేషన్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల చేయాలన్నారు. లేదంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని నిరుద్యోగులు హెచ్చరించారు. డిపార్ట్మెంట్లో నోటిఫికేషన్లు వస్తాయి అన్నారు. ఆగస్టు 2 నాడు అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్లో మాది ఫస్ట్ నోటిఫికేషన్ అక్టోబర్లో వస్తుంది అని పెట్టారు. అక్టోబర్ వచ్చేసరికి ఆ నోటిఫికేషన్ రాలేదు. కానీ నోటిఫికేషన్ రాలేదు అక్టోబర్లో. నవంబర్ 21 రోజు గాంధీ భవన్లో మేము బట్టి విక్రమార్క సార్ని కలిసాము. సార్ కూడా వివిధ సందర్భాల్లో ఖమ్మంలో, హైదరాబాద్లో, వరంగల్లో 4000 వరకు పోస్టులు ఉన్నాయి, వస్తాయి, రిలీజ్ అవుతాయి విద్యుత్ సంస్థలు అని త్వరలో అని చాలా సందర్భాల్లో, చాలా న్యూస్ పేపర్లలో, చాలా వేదికల మీద చెప్పారు. కానీ ఈరోజు వరకు ఆ నోటిఫికేషన్ మీద ఎలాంటి ఊసు లేదు. మొన్న జనవరి 7వ తేదీన కూడా ప్రజావానికి వెళ్ళి మా వినతి ఇచ్చాము. త్వరలో వస్తాయి అన్నారు, కానీ దాని మీద ఈరోజు వరకు ఎలాంటి క్లారిటీ లేదు. ఈరోజు మేము గాంధీ భవన్కి వచ్చి మా నిరసన తెలుపడానికి ఈరోజు మేము ఒక 100 మంది వరకు గాంధీ భవన్కి వచ్చి మా నిరసన తెలుపుతున్నాము. లాస్ట్ 2024 అక్టోబర్లో బట్టి విక్రమార్క గారు నోటిఫికేషన్స్ ఇస్తామని చెప్పారు. దాదాపు 4000 పోస్టులకి. అందులో అసిస్టెంట్ ఇంజనీర్, జూనియర్ లైన్మ్యాన్, అలాగే సబ్ ఇంజనీర్ నోటిఫికేషన్స్ అన్నీ మెన్షన్ చేశారు సారు. లాస్ట్ టైం కూడా మేము ప్రజావానికి వెళ్ళేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు మాకు హామీ ఇచ్చినారు, కానీ మళ్ళీ దాని తర్వాత మళ్ళీ మాట్లాడడం లేదు. సో ఈరోజు మేము గాంధీ భవన్కి వచ్చి రిక్వెస్ట్ చేసుకుందామని వచ్చాము నోటిఫికేషన్స్ కోసం. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో రేవంత్ సర్కార్పై ఓయూ భగ్గుమంది. ఓయూ ఇంజనీరింగ్ కళాశాల నుంచి ఆర్ట్స్ కాలేజీ వరకు నిరుద్యోగులు, విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య ర్యాలీలో పాల్గొన్నారు.
ప్రభుత్వం వెంటనే కొత్త నోటిఫికేషన్లు ఇవ్వాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. డిప్యూటీ సర్వేయర్ పోస్టులను 10th ఇంటర్ అర్హత కలిగిన వీఆర్ఏ, వీఆర్ఓలతో కాకుండా బీటెక్, సివిల్ ఇంజనీరింగ్ చేసిన విద్యార్థులతో భర్తీ చేయాలని సూచించారు. ఎలాంటి టెక్నికల్ నాలెడ్జ్, విద్యార్హతలు లేని వారితో భర్తీ చేస్తే భూ సర్వేల్లో తప్పులు జరిగే అవకాశం ఉందన్నారు. కాబట్టి డిప్యూటీ సర్వేయర్ పోస్టులు భర్తీ విషయంలో ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే నిరుద్యోగులతో మరో ఉద్యమం చేపడతామని ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. బీటెక్ చేసిన సివిల్స్ చేసిన వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు, 50,000 మంది ఉన్నారు. మంచి ఎక్స్పర్ట్స్, వాళ్ళు టాలెంటెడ్, వాళ్ళన్నీ అప్డేట్ నాలెడ్జ్ ఉంది. ఒక్క ఇంచు కూడా పొరపాటు రాకుండా లెక్కలు చెప్పేటోళ్ళు వాళ్ళు. వాళ్ళని విడిచిపెట్టి ఏ లెక్కలు తెలియని వాళ్ళు, మూగ లెక్కలు తెలిసిన వాళ్ళతోటి, వీఆర్ఏలతోటి, వీఆర్ఏలతోటి, కావలకాలతోటి నేను లెక్కలు తీస్తా, సర్వే చేస్తా అనడం చాలా దారుణం. ఈ ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలి, లేకపోతే రాష్ట్రంలో అగ్గి అవుతుందని మేము హెచ్చరిస్తున్నాం. తెలంగాణ మూమెంట్ ఎట్లయిందో, సివిల్ ఇంజనీర్స్ తక్కువలు కాదు, వాళ్ళు టాలెంటెడ్ పర్సన్, 1000 మంది ఉన్నారు. వాళ్ళందరితో అగ్గి మండిస్తాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు సర్వేర్ పోస్టు భర్తీ చేయడం మంచిది. మీ కింద ఆఫీసర్లు దొంగలు జమైనరు మీ చుట్టూ, వాళ్ళందరూ తప్పుడు సలహాలు ఇస్తున్నారు. ఇది సర్వేలకు, మా వాళ్ళకు, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళతో భర్తీ చేయి, మొత్తం లెక్క ఇంచు పొరపాటు రాకుండా సర్వే చేసి గ్రామాలలో భూతగాలు లేకుండా చేస్తారు. లేకపోతే రోజు కొట్లాటలు, పంచాయతీలు, అన్నదమ్ముల మధ్య పంచాది, పాలల మధ్య పంచాది, పక్క భూములతో పంచాది, వాగులు వంకలతో పంచాది, భూమి ఎంత ఉందో తెలియదు. ఈ విధంగా అస్తమైంది రెవెన్యూ వ్యవస్థ. రెవెన్యూ వ్యవస్థను సరిచేయాలంటే ఒక సివిల్ ఇంజనీర్ మాత్రమే సరిచేస్తారు. ప్రభుత్వం ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ప్రతిష్ట కోవద్దు. రెవెన్యూ మంత్రికి కూడా చెప్తున్నాం, ప్రతిష్ట కోకు, ఒత్తిళ్లకు లొంగకు, మంచి సాఫీగా పాలన సాగాలి. నిబద్ధతతోటి పారదర్శకంగా పాలన జరగాలంటే సివిల్ ఇంజనీర్లతోటి సర్వేర్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తారు. ఉద్యోగాలు భర్తీ చేయాలని ఒక దిక్కుంగా పోట్లాడుతుంటే, ఒక డిప్యూటీ, ఒక ఇంజనీరింగ్, డిప్లొమా, ఐఐటి, అదేవిధంగా బీటెక్ చేసినటువంటి నిరుద్యోగులను పక్కకు పెట్టి వాళ్ళు చేయాల్సిన ఉద్యోగాలు, వాళ్ళు చేయాల్సినటువంటి భూ సర్వేను ఇలా విఆర్ఓలకు ఏం తెలుస్తుంది? విఆర్ఓల దగ్గర పెద్ద వేల సంఖ్యలో కుంభకోణం జరుగుతుంది అనేది నిరుద్యోగులకు అర్థమవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వము ఈ నిరుద్యోగులు మాత్రమే భుజస్కంధాల మీద ఎత్తుకొని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకునేది నిరుద్యోగులు పట్టగొట్టడానిక, డిప్యూటీ సర్వే పోస్టులను అమ్ముకోవడానిక? ముఖ్యమంత్రి గారు, మీరు ఈ కార్యాచరణ చేయకపోతే, రెవెన్యూ మినిస్టర్ గారు మీరు దీన్ని వెనుకకు తీసుకొని డిప్యూటీ సర్వే వాళ్ళతోనే ఫిలప్ చేయకపోతే మీ భర్తం పట్టడానికి నిరుద్యోగులు మిమ్మల్ని ఎక్కడికక్కడ వెంటాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ బీటెక్ చేసిన సివిల్